రావణపై రాజద్రోహం కేసు నమోదైంది. రావణ మీద పెట్టినటువంటి కేసు దేశద్రోహం కేసు, మరణశిక్ష పడేటువంటి కేసులు కూడా పెట్టారు. తులసి చంద్ గారి నోట్లో లడ్డు లడ్డు. నేను 2 సెకండ్లు గ్యాప్ ఇస్తేనే చాలా గలీజ్ అనిపించింది కదా. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్, అలాంటప్పుడు నేను అనుకోవడంలో తప్పలేదు కదా. లేదు సార్, ఎందుకు ఊరికే చిన్న క్లారిటీ కోసం అడిగాను. మరి ఇండెఫినెట్ గా గ్యాప్ ఇస్తే ఎవరైనా ఏమనుకుంటారు అంటే అది అసలు రావణ్ అనే వ్యక్తి ఎందుకంత అగ్రెసివ్ గా మారారు? పవన్ కళ్యాణ్ నోట్లో మరి ఇండెఫినెట్ గా గ్యాప్ ఇస్తే ఎవరైనా ఏమనుకుంటారు? దాన్ని నువ్వేమంటావు? అగ్రెసివ్. ఆ అగ్రెసివ్నెస్ కరెక్టేనా కాదా? రావణ్ అనే వ్యక్తిని సమర్థించొచ్చా? సో నేను కూడా నిన్ను అంతే అగ్రెసివ్ గా విమర్శిద్దామని చెప్పి తులసి చంద్ గారి నోట్లో లడ్డు అని అంటున్నా. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఇంతకీ ఎందుకు విమర్శిస్తున్నా అనేది లాస్ట్ చెప్తా. దానికన్నా ముందు వేరే విషయాలు నేను మాట్లాడడానికి. ఒక ఫేక్ సర్టిఫికెట్ గాని, అది ఫేక్ ఫేక్ ఒక ఫేక్ క్యారెక్టర్ గాని, ఆ అమ్మాయిని వాట్సాప్ లో చాటింగ్ చేసి సెక్షువల్ గా హరాస్ చేశాడు. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చు. అమ్మాయిల్ని వేధించి ఉద్యోగం పోగొట్టుకున్న వేస్ట్ గాని. వాడి సొంత ధర్మాన్ని కూడా గర్వంగా చెప్పుకోలేని ఒక ఫేక్ గాన్ని. జోసెఫ్ అనేది ఒక మంచి పేరు, దాన్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏంది వాడికి? రావణ్ అని వాడికి వాడే పేరు పెట్టుకొని ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. నేను ఒక హేతువాదిని అని చెప్పుకుంటున్నాడు కదా. మీ తెలివెట్లు ఏడ్చిందంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంది అనంటే, రావణాసురుడు భయంకరమైన శివభక్తుడు. ఆ విషయం మాకు తెలుసులే. ఆయన పేగుల్ని బయటికి తీసి శివుడి పూజలో వీణ వాయిస్తాడు. ఏమో సార్, నాకు కనపడదు. దీన్ని బట్టి మీ ఐడియాలజీ కూడా ఫేక్ అని చెప్పదు. మనిషిని తల్లి అర్థం కాలే. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. వీడు బేలు మీద బయటికి వచ్చినా కూడా చేసేది అదే ఫేక్ బూత్ వీడియోలు. ఇంత భయపడుతున్నాను మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు పబ్లిక్ అన్ని వదిలేసి నా కోసం. వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోస. ఇంట్లో ఒక పందికొక్కు జొరితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పందికొక్కు వెనకాలనే పడతారు దాన్ని బయటికి ధర్మేటందుకు. అట్లా అని ఇంటిల్లిపాది నాయనక పడ్డరు పనులని మానుకొని అని పందికొక్క అనుకుంటే ఎవ్వడేం చేయలేడు. రావణ్ నీటి బిందువు. ఇప్పుడు అట్లాంటి రావణ్ని ఒక ప్రవాహంగా మార్చాలని చెప్పి చూస్తున్నారు. ఏందమ్మా, బిందువు ప్రవాహం అవుతుందా? పిందె పండేం కాదు. ఏ మీ ముఖాలు మా ఛానల్లో చూపియాలంటే కూడా నాకు చెడ్డ చిరాకు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కానీ ఇక మా వాళ్ళు కొంతమంది మనని అభిమానించేటోళ్ళు, లేదక్క మన కంటెంట్ కి దిష్టి తగలకుంటుంటది, అప్పుడప్పుడు ఇలా ముఖాలు చూపించలే అక్క అన్నందుకు వేస్తున్నా. కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. చాలా అగ్రెసివ్ గా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటే, ఆ అగ్రెసివ్నెస్ ని కూడా రావణ్ లాంటి వాళ్ళలోకి చొప్పించింది. స్టార్టింగ్ లో నిన్ను అగ్రెసివ్ గా విమర్శించిన కదా నేను, దానికి రీజన్ ఏంటిదో ఇప్పుడు చెప్తా. ఖమ్మం పాప ఇన్సిడెంట్ అప్పుడు అసలు నేను మీ టుకుడే గ్యాంగ్ గురించి మాట్లాడలేదు, మీ ఫోటో లేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనే. తెలంగాణలో పోక్సో కేసులు పెరుగుతున్నాయి అనే స్టాటిస్టిక్స్ మాట్లాడిన ప్యూర్లీ. అయినా కూడా నువ్వు నా ఫోటో వేసి మరి ఫోబియా గీబియా అని ఏదో మాట్లాడినావు.
నిజానికి చెప్పాలంటే నీకు డికోమోఫోబియా ఉంది. అంటే ఏంటి సార్? అంటే దిక్కుమాలని ఊహించుకునే ఫోబియా. అంటే దిక్కుమాలని ఊహించుకునే ఫోబియా. ఆ ఊహించుకునే అన్ని కంటెంట్ లో పెడుతుంటావు, జనాలతోని పిచ్చి పిచ్చిగా తిట్లు తింటావు. ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? నోట్లో నా కొడక, ఇది అగ్రెసివ్నెస్ కాదు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? మనకి మన తల్లిదండ్రులే కదా బుద్ధి నేర్పేది. పోయి నీ తల్లిదండ్రుల దగ్గరనో లేకపోతే ఎవరైనా పెద్దోళ్ళ దగ్గరికి పోయి నీ నోట్లో అని గ్యాప్ ఇస్తే దాన్ని అగ్రెసివ్నెస్ అంటారా లేక బరి తెగింపు అంటారా అనేది ఒకసారి అడుగు, చెప్తా. నారాజు ఆఖరిలో ఖాయం చేసుకురా. బేసిక్ గా పందులు రెండు రకాలు, ఒకటేమో అడవి పంది, రెండోదేమో ఊర పంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇలాంటి ఊర పందుల మంద గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం అన్నమాట. ఇగో ఇదే ఆ పందుల మంద. పెర్ఫార్మెన్స్ ఇస్తే నన్ను పందెంటావరా అంట. అగో వీళ్ళని పట్టుకొని నువ్వు పందులు అంటావా అని అంటే బరాబర్ అంట. సర్దుకోవడానికి ఇది నిన్నట్లాంటి చిన్న ఇన్సిడెంట్ అనుకున్నావా? వాడు నన్ను పందెన్నాడయా సార్. వీళ్ళు ఫస్ట్ అంటించిన బురద. అరుంధతి రాయ్ ఏమో డైరెక్ట్ చెప్తుంది కశ్మీర్ ఇండియాలో భాగం కాదు అని. అదే మాటని ప్రకాష్ రాజ్ ఏమో ఇండైరెక్ట్ చెప్తాడు. నో వన్ నేషన్ వన్ రిలీజన్ మై డైలాగ్ గెట్ లాస్ట్. వీడిని ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆగండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.